నమస్తే. భక్తి పెంచండి, ఎత్తు తగ్గించండి. ఇది గణేష్ నిమజ్జనం విషయంలో ప్రజా సంఘాలు ఇస్తున్న పిలుపు. మట్టి గణపతిని పూజిద్దాం, చెరువులను కాపాడుకుందాం. ఇది పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో నినదిస్తున్న నినాదం. దీంతో ఈసారి గ్రేటర్ హైదరాబాద్ గణేష్ నిమజ్జనం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పూణే, ముంబైలో చేసినట్టు మన హైదరాబాద్లోనూ అట్టహాసంగా చేద్దామంటే వద్దని వారిస్తున్నారు. బెంగళూరులో చేసినట్టు నిరాడంబరమే మేలని చెబుతున్నారు. వివాదాస్పదం అవుతున్న గణేష్ నిమజ్జనంపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ గణేష్ నిమజ్జనం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గణేష్, దుర్గామాత నిమజ్జనంలో ఇక్కడి జలవనరులు కలుషితం కాకుండా చూడాలన్న డిమాండ్ నానాటికి ఎక్కువైపోతోంది. కొంతమంది హైకోర్టులో వేసిన పిటిషన్తో ఈ విషయం మరింత వేడెక్కింది. చెరువులు కాలుష్యం కావటానికి నిమజ్జనానికి సంబంధం లేదని అంటోంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ. కాదు, నిమజ్జనానికి కాలుష్యానికి సంబంధం ఉందని అంటారు పర్యావరణవేత్తలు. ఈ భిన్న వాదనలేంటో ఒకసారి చూద్దాం. దేశంలోనే అత్యంత వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు చేయడంలో హైదరాబాద్కి ప్రత్యేక స్థానం ఉంది. నిమజ్జనం సమయంలో అందరి కళ్ళు హైదరాబాద్ మీదే ఉంటాయి. భారీ గణనాథులు బారులు తీరుతుంటే, గణపతి బప్పా మోరియా అంటూ నినదిస్తూ జనం భారీ ఎత్తున తరలి వస్తుంటే ఆ కళే వేరుగా ఉంటుంది. గణేష్ నిమజ్జనం కేవలం ఆధ్యాత్మికం కాదని, ఇందులో మత సామరస్యం, ఇతర అనేక విషయాలు దాగి ఉంటాయనంటారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు. ఖైరతాబాద్ వినాయకుడినే తీసుకుంటే హైదరాబాద్ నిమజ్జనోత్సవానికే ప్రత్యేక ఆకర్షణ. భారీ ఎత్తు వల్ల వచ్చే పేరు ప్రఖ్యాతలు ఇందుకు అదనం. ఇదంతో గర్వించాల్సిన విషయం అంటారు నిమజ్జన కమిటీ ప్రతినిధులు. ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి నుంచి ఒక్కో అడుగు తగ్గించుకుంటూ వస్తాడు. కాబట్టి ఎత్తు పెద్ద విషయమే కాదు, సమస్య ఏంటన్నది ఉత్సవ కమిటీ వాదన. నగరంలో సుమారు 25 అడుగులుండే విగ్రహాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ వచ్చి హుస్సేన్ సాగర్ లాంటి చెరువుల్లోనే కలుస్తున్నాయి. అదే విగ్రహాల ఎత్తు తక్కువగా ఉంటే ఈ సమస్యలుండవు. జలాల కాలుష్యం బాగా తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు పర్యావరణవేత్తలు. ఇక్కడ మన కల్చరల్ ఫెస్టివల్స్లో కూడా రిలీజియస్ ఫెస్టివల్, బట్ భారతదేశంలో ఏంటంటే హిందూయిజం గురించి మనం మాట్లాడేటప్పుడు ఇట్ ఈజ్ మోర్ ఏ వే ఆఫ్ లైఫ్ దెన్ రిలీజన్. సో కనుక ఇది కల్చరల్ ఫెస్టివల్ కిందకి ఎక్కువ వస్తుంది. మన యొక్క ఫెస్టివల్స్ను సెలబ్రేట్ చేసే క్రమంలో మనందరికీ, మన కమ్యూనిటీ మొత్తం ఇండియాలో ఉన్న 80% హిందూస్కు కంపల్సరీగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫెస్టివల్స్ జరుపుకోవాలి కూడా. అట్ ద సేమ్ టైం మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. విగ్రహం ఎత్తు చినికి గాలివానగా మారుతోంది. విగ్రహాల్లో ఎక్కువ శాతం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినవే ఉంటాయి. వీటి వల్ల సాగర్ కాలుష్యం భారీగా పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిమజ్జనం ప్రక్రియపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్న విమర్శలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అంటే చేయాలి అని అనుకుంటే చేస్తారు, మళ్ళీ ఏ నిర్ణయాలు తీసుకోకుండా టైం వేస్ట్ చేస్తే మరి లాస్ట్ మినిట్ వరకు ఒక సస్పెన్స్ మాదిరిగా ఉంటుంది మ్యాటర్స్. ఇప్పుడు మన దగ్గర హైకోర్టుకు వెళ్ళింది కనుక ఈసారికి, ఎందుకంటే ఆ విగ్రహాలు అవన్నీ పూర్తి ఇంతకుముందు మాదిరిగా పెద్ద సైజులో ఆల్రెడీ తయారు చేసింది కనుక వాళ్ళకి ఇబ్బంది కలగొద్దని ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో హైకోర్టు చెప్పింది. కానీ హైకోర్టు ఆల్సో ఈజ్ వెరీ సీరియస్లీ కమిటెడ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ వాటర్ బాడీస్. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం నుంచి వినాయక విగ్రహ సైజు ఒక నియంత్రించాల్సిన అవసరం ఉంది. దానికి తోడు అన్ని విగ్రహాలు వచ్చి హుస్సేన్ సాగర్ లో కలుస్తున్నాయని, దీంతో సాగర్ కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని, ఈ పద్ధతిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొన్నేళ్ల నుంచి పోరాడుతున్నారు కొందరు. నిమజ్జనం ముందు ప్రతిసారి ఈ వివాదం వెలుగులోకి వస్తూనే ఉంది. ఈసారి కూడా వేణుమాధవ్ అనే న్యాయవాది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేయడం, దానికి హైకోర్టు స్పందించడం జరిగాయి. బెంగళూరు లాంటి నగరాల్లో జరిగే గణేష్ నిమజ్జనోత్సవాలను ఉదాహరణగా తీసుకోవాలన్న సలహా, సూచనలు అందడం, అక్కడికి కొందరు ప్రతినిధులు వెళ్లడం, పరిశీలన చేయడం కూడా నడిచింది. అత్యుత్సాహం కొద్దీ నిమజ్జనం అర్థాన్ని మార్చడంలో అర్థం లేదన్నది పర్యావరణవేత్తల వాదనగా తెలుస్తోంది. ఎగ్జిస్టింగ్ దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడున్న పద్ధతిలో విగ్రహాలు 20 feet 30 feet కొన్ని 60 దాకా వెళ్ళడం, అండ్ అంత సైజులో విగ్రహాలు తయారు చేసి మనం హుస్సేన్ సాగర్కు తీసుకుపోయి అందులో నిమజ్జనం కూడా ఎందుకంటే అంత లోతు కూడా లేదు అది. ఆ తర్వాత దాన్ని అట్లనే వదిలేసి
వీళ్ళు వస్తారు, అది సరిగా మునగదు, డిసిమినేట్ కాదు. నెక్స్ట్ డే ఏం చేస్తున్నంటే విదిన్ 48 అవర్స్ ఆ విగ్రహాలను పగలగొడుతాం, విచ్ ఈజ్ అగెయిన్స్ట్ ది మన సాంప్రదాయాలకు విరుద్ధంగా. మనం ఎంతో గొప్పగా పూజించుకొని ఊరేగింపుగా పోయి అక్కడ నిమజ్జనం చేయాలని వదిలేస్తే అది కరగకపోవడం వల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండడం వల్ల సో నెక్స్ట్ డే మళ్ళీ ఆ తర్వాత 2 days లోపల దాన్ని పగలగొట్టి తీయాలి. దిస్ ఈజ్ డెఫినెట్లీ కాజింగ్ లాట్ ఆఫ్ కన్సర్న్ అండ్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ. హుస్సేన్ సాగర్ హైదరాబాద్ వాసుల వారసత్వ సంపద. ఇదొకప్పుడు మంచినీటి సరస్సు, అలాంటిది ప్రస్తుతం కాలుష్య కాసారంగా మారింది. ఇందుకు నిమజ్జనం ఒక ప్రధాన కారణం. కాబట్టి విగ్రహాల ఎత్తు పూర్తిగా తగ్గించాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వ్యవస్థాపక సభ్యులైన పుల్లారెడ్డి చెప్పినట్టు విగ్రహాల ఎత్తు తగ్గించి ప్రజల్లో భక్తి పెంచాలని కోరుతున్నారు. నిమజ్జనంలో పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులు తగ్గి హంగు ఆర్భాటాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాటిని గుర్తించాలని సూచిస్తున్నారు. అసలు విగ్రహాలను పూజించిన చోటే స్ప్రింకర్లతో నిమజ్జనం చేస్తే తప్పేంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులు మట్టి విగ్రహాలను కొలిస్తే ఆ వినాయకుడేమైనా వద్దంటాడా అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇళ్లకి వెళ్ళి వచ్చేటువంటి మురికి నీళ్ళల్లో మనం పవిత్రంగా పూజించిన విగ్రహాన్ని ఎట్లా చేయగలుగుతాం? తప్పది. సో ఇక్కడ యాజ్ పార్ట్ ఆఫ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గణేష్ ఉత్సవ్ సమితి వాళ్ళు త్రూఅవుట్ ద ఇయర్ కూడా హుస్సేన్ సాగర్ క్లీనింగ్ కొరకు స్వచ్ఛమైన నీరు ఉండాలనే ఆ దిశలో వాళ్ళ యొక్క మేజర్ ప్రోగ్రామ్ ఏముండాలంటే దే షుడ్ ప్రొటెక్ట్ ఆల్ ద వాటర్ బాడీస్. హైదరాబాద్ సిటీలో ఉన్న చెరువులు, కుంటలు అన్నీ ప్రొటెక్ట్ చేయాలి, మూసీ నదిని కూడా ప్రొటెక్ట్ చేయాలి. సో మేము చేసే అటువంటి ఉద్యమంలో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటే అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి కంపల్సరీ హైట్ను తగ్గించి తర్వాత అన్ని న్యాచురల్ కలర్స్, ఆ మెటీరియల్ కూడా ఎట్లుండాలంటే మట్టి విగ్రహాలు అయితే బాగుంటుంది. ఎందుకంటే ఆ సైజు నియంత్రించి మనకు కావాల్సింది భక్తి. ఇంతకుముందు జీ పుల్లారెడ్డి గారు ఫేమస్ కొటేషన్ ఉంది కదా, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ది విశ్వ హిందూ పరిషత్ ఉండే, భక్తిని పెంచండి, ఎత్తును తగ్గించండి, ఆయన ఇచ్చిన పిలుపు చాలా బాగుంది. నగరంలో సుమారు 40,000 నుంచి 60,000 వరకు విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతున్నట్టు అంచనా. వీటిలో దాదాపు 25,000 విగ్రహాలు 20 అడుగులకు పైగా ఎత్తుండేవే. ఈ విగ్రహాలను నగరంలో హుస్సేన్ సాగర్తో పాటు కాప్రా, సఫిల్గూడ, మీరాలా మండి, రంగదాముని చెరువుల్లో నిమజ్జనం చేస్తుంటారు. నిమజ్జనం కోసం ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్లో 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇందులో హెచ్ఎండిఏ నుంచి కొంత మొత్తం, జీహెచ్ఎంసీ కొంత మొత్తం భరిస్తోంది. ఇంత భారీ వ్యయాన్ని వెచ్చించి మరీ ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కంటే సంప్రదాయ పద్ధతులు పాటించడం మేలు కదా అన్న సూచనలు అందుతున్నాయి. స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.